నంద్యాల పట్టణంలో కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ స్థాపన దివస్ సందర్భంగా వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. అధ్యక్షులు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణతో అలరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భక్తులు భజనలు సంకీర్తనలతో ఉల్లాసభరితంగా సాగిందని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్తు ఆవిర్భావ దినోత్సవ సందర్భము మరియు 60 వసంతాలు పూర్తి చేసుకున్న ఒక విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కోదండ రామాలయ దేవాలయ ప్రాంగణంలో మేము ఒక సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక వక్తల ప్రసంగాలు, హిందూ చైతన్య వేదికగా చేస్తూ ఈ జన్మాష్టమి వేడుకలను అద్భుతంగా మేము నిర్వహించుకున్న క్రమంలో ఈ శ్రీకృష్ణుని యొక్క విశిష్టత ఎంత గొప్పది అంటే, ఆయన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, తర్వాత రాజనీతిజ్ఞ నిపుణుడు. ఆయన అంతటి పరమాత్ముని దర్శించుకునేటువంటి భాగ్యము ఈయన అవతార పురుషుడు, దివ్యమంగళ అవతార యొక్క పురుషుడి యొక్క పరమార్థం యొక్క విశిష్టత గొప్పది కనుక అంతటి శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా విహెచ్పి తరఫున మేము కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.